ఈ పాపకి టెన్నిస్ ఎల్బో అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఎట్ ద ఎక్స్టర్నల్ ఎపికాండైల్. ఈ మజిల్ ఏదైతే ఉందో ఈ ఎక్స్టర్నల్ ఎపికాండైల్ దగ్గర పుల్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. సో ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం కోసం బేసిక్గా మనం అల్ట్రాసౌండ్ థెరపీ అనేది చేస్తామన్నమాట. ఈ అల్ట్రాసౌండ్ థెరపీ అనేది ఈ మిషన్. ఇందులో యూ కెన్ సీ 2 heads. One is 3 MHz and the other one is 1 MHz. 1 MHz అల్ట్రాసౌండ్ చేస్తే ఏమవుతుందంటే 2.5 inches డెప్త్ ఆఫ్ అల్ట్రాసానిక్ రే అనేది పెనిట్రేట్ అవుతుంది. మీరు 3 MHz చేస్తే ఓన్లీ 1 inch వెళ్తుంది. సో ఆల్వేస్ ట్రై టు గివ్ 1 MHz. డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ యూ హ్యావ్. మీకున్న ప్రాబ్లమ్ని బట్టి ఫిజియోథెరపిస్ట్ విల్ సెలెక్ట్ వెదర్ టు గివ్ 1 MHz లేదా 3 MHz ఇవ్వాలా, 1 MHz ఇవ్వాలా అనేది ఫిజియోథెరపిస్ట్ డిసైడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ పాపకి నేను 1 MHzతో అల్ట్రాసౌండ్ చేయబోతున్నాను. మనం సెలెక్ట్ చేసుకోవాలి 1 MHz అనేది కంటిన్యూస్ పల్స్డా. కంటిన్యూస్ అంటే ఏంటంటే అల్ట్రాసానిక్ రేస్ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాయి. పల్స్డ్ అంటే బ్రేక్ అనమాట. ఒక రే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ వెళ్తుంది అలా. సో ఐ సెలెక్టెడ్ కంటిన్యూస్. ట్రీట్మెంట్ టైం మనకి ఎంత కావాలి? 5 నిమిషాల, 10 నిమిషాల, 15 నిమిషాల, మన కండిషన్ని బట్టి మనం తీసుకోవాలి. జనరల్గా టెన్నిస్ ఎల్బోలో విల్ గివ్ 8 minutes ఆఫ్ టైం. ఆ 8 minutes ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటెన్సిటీ నాబ్ని తీసుకున్నాను. ఫస్ట్ ఇది పెయిన్ రిలీవర్ జెల్ అన్నమాట. And this is ultrasound gel. And when you do round oscillations like this, the ultrasonic, మనం ఇలా రౌండ్గా చేయటం వల్ల ఈ అల్ట్రాసానిక్ రేస్ అనేవి ఈ ఎక్స్టెన్సర్ ఎపికాండైల్ ఆరిజిన్ మజిల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ రేస్ అనేది పెనిట్రేట్ అవ్వడం వల్ల మీకు మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఈ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మీకు స్వెల్లింగ్ కానీ ఏదైనా ఉన్నా తొందరగా తగ్గిపోతుంది. ఇదే పద్ధతి మళ్ళీ మనము ఎముక విరిగినప్పుడు అది సరిగా అతుక్కోలేదు, కొంచెం ఇంకా అతుక్కోవాలి అన్నప్పుడు కూడా ఈ అల్ట్రాసౌండ్ థెరపీ అనేది చేస్తామన్నమాట. మనం ఈ హెడ్ని ఇలాగా 8 minutes తిప్పాలి. అప్పుడు ఈ అల్ట్రాసానిక్ రేస్ అనేవి డెప్త్గా పెనిట్రేట్ అయ్యి మనకి ఆ కన్సర్న్ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దీన్ని అల్ట్రాసౌండ్ థెరపీ అంటారు.